తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూ పోరాటానికి సిద్ధమయ్యారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయనున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇంటి స్థలాల హామీని డిసెంబర్ 9వ తేదీలోగా నెరవేర్చుకుంటే భూ పోరాటాలకు చేస్తామని ఇదివరకే కవిత స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కరీంనగర్ నుంచి భూ పోరాటానికి శ్రీకారం చుట్టింది. కమ్యూనిస్టు పార్టీల తరహాలో భూ పోరాటం ఆరంభించింది. ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని, అడ్డంకులు ఉద్యమం ఆగదని కవిత కీలక ప్రకటన చేశారు. కాగా ఇప్పటికే కవిత జాగృతి జనంబాట యాత్ర పేరుతో యాత్ర చేస్తున్నారు. అక్టోబర్ 25న నిజామాబాద్లో జనంబాట ప్రారంభించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూ పోరాటానికి సిద్ధమయ్యారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయనున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇంటి స్థలాల హామీని డిసెంబర్ 9వ తేదీలోగా నెరవేర్చుకుంటే భూ పోరాటాలకు చేస్తామని ఇదివరకే కవిత స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కరీంనగర్ నుంచి భూ పోరాటానికి శ్రీకారం చుట్టింది. కమ్యూనిస్టు పార్టీల తరహాలో భూ పోరాటం ఆరంభించింది. ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని, అడ్డంకులు ఉద్యమం ఆగదని కవిత కీలక ప్రకటన చేశారు. కాగా ఇప్పటికే కవిత జాగృతి జనంబాట యాత్ర పేరుతో యాత్ర చేస్తున్నారు. అక్టోబర్ 25న నిజామాబాద్లో జనంబాట ప్రారంభించింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ప్రభుత్వం ఇంటి స్థలాల హామీ నెరవేర్చకపోవడంలో వైఫల్యం అవుతుందంటూ తెలంగాణ ఉద్యమకారులతో కలిసి పోరాటానికి సిద్ధమయ్యారు కల్వకుంట్ల కవిత. అయితే కమ్యూనిస్టుల తరహాలో ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించిన ఆమె మానకొండూరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసి నిరసన తెలిపేందుకైతే శ్రీకారం చుట్టారు. అయితే తెలంగాణ సాధన ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఉద్యమకారులకు, పేదలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి స్థలాల హామీ ఇప్పటి వరకు అమలు కాకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అయితే కవిత తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ క్రమంలోనే ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా నేరుగా పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే మానకొండూరు, అది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ప్రభుత్వ భూముల్లో ఉండేటువంటి గుడిసెలు వేసి నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టేందుకు సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. అయితే అవసరమైతే దీర్ఘకాలిక ఉద్యమానికి కూడా విడగాలబోమని అయితే స్పష్టం తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను
మర్చిపోవడం అన్యాయమని ఇప్పటి ఈ ఇంటి స్థలాల హామీ నెరవేర్చే వరకైతే ఈ పోరాటం ఆగదని కూడా స్పష్టం చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. అయితే మొత్తంగా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దశగా కవిత తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ఎంత ప్రభావం చూపుతుందో అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.